హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, చాలా రోజులుగా హాలో ట్రయాంగిల్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియోలో మనం రైట్ యాంగిల్ హాలో ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఏ విధంగా ప్రింట్ చేయాలనేది సింపుల్ ప్రోగ్రామింగ్ స్టెప్స్లో చూద్దాం. ముందుగా మనం ఇది తెలుసుకోవాలి అని అంటే మనకు ఒక హాలో ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుంది, మనం ఏ కండిషన్స్లో ఆ స్టార్స్ని ప్రింట్ చేయాలి అన్నదైతే ముందు మనం తెలుసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఫస్ట్ మీకు డ్రా చేసి అయితే ఒకసారి చూపిస్తాను ప్యాటర్న్ ఎట్లా ఉందని. సో మీకు స్క్రీన్ ఇప్పుడు మీకు చేంజ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. నార్మల్గా అయితే మనకి ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకి ఈ విధంగా హాలో ప్యాటర్న్ అయితే మనకి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎన్ వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఈ వాల్యూని నేను 5గా తీసుకుంటున్నాను, హాలో ట్రయాంగిల్ తీసుకుంటున్నాను అనమాట. 4 and 5. సో ఈ విధంగా ఉంటుంది కదా హాలో ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది. హాలో ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తాను గుర్తుపెట్టుకోండి. వీటిని ఏమనుకుంటాం మనం ఎగ్జాక్ట్గా రోస్ అనుకుంటాం కదా, వీటిని ఏమనుకుంటాం నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అనుకుంటాం, అవునా. సో నేను వీటిని ఐతో రిప్రజెంట్ చేస్తున్నాను, వీటిని జేతో రిప్రజెంట్ చేస్తున్నాను, ఓకేనా. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ రోజు నేను 5గా తీసుకున్నాను. కాకపోతే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వాటిని ఒక కాన్స్టెంట్ నెంబర్ అని ఆలోచించుకుంటామే తప్ప యూనివర్సల్గా ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇస్తే ఎన్ వాల్యూ 10 రోస్ అండ్ 10 కాలమ్స్ కూడా ఇది యూజ్ అవ్వాలి. సో ఆ విధంగా మనం దీన్ని ఆలోచించాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ స్టార్స్ని మనం ప్రింట్ చేయాలి, అదైతే క్లియర్ కదా. సో ఏ పొజిషన్స్లో స్టార్స్ వస్తున్నాయి, ఏ పొజిషన్స్లో స్టార్స్ రాకుండా స్పేసెస్ మాత్రమే వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ముందైతే ఇక్కడ నేను ఈ సైడ్ ప్రోగ్రాము సింపుల్ స్టెప్స్ రాయడానికి ట్రై చేస్తాను. ముందైతే మనకి రోస్ కాలమ్స్ ఉన్నాయని అర్థమైంది. సో రోస్ అండ్ కాలమ్స్ మనం యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఫర్ లూప్లో మనం యూజ్ చేసుకొని రాసుకుంటాం. ఎలా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి ఎన్ని కావాలి మనకి, n+1 కావాలి. n+1 ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఇదేంటంటే ఎన్ వాల్యూ అంతా 5. సో మనకు ఫర్ లూప్లో 5 రోస్ కావాలి అంటే 1 to ఎంతవరకు వెళ్ళాలి, అలాగా 5 అనే నెంబర్ వరకు వెళ్ళాలి. అంటే ఇక్కడ మనకు ఫర్ లూప్ చూసుకున్నట్లయితే ఇక్కడ చివరిలో మనం ఏ నెంబర్ అయితే రాస్తామో ఈ నెంబర్ కన్నా 1 తక్కువ వాల్యూ వరకు ఇది ఇటరేట్ అవుతుంది. ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి 1 నుంచి n+1 అంటే దాని అర్థం ఏంటి, 1 నుంచి n వరకు ఇటరేట్ అవుతుంది. అంటే 1,6 వరకు నేను ఇటరేట్ అవ్వమని అడిగాను. కాకపోతే ఫర్ లూప్ వర్కింగ్ ప్రకారం ఇక్కడ ఎంత నెంబర్ అయితే ఉందో దానికన్నా 1 నెంబర్ తక్కువగా ఇది ఇటరేట్ అవుతుంది కాబట్టి 1 to 5 అవుతుంది. సో ఇదే కదా మనకు కావాలి. సో ఈ విధంగా మనం ఇక్కడ రాసుకోవడం జరిగిందనమాట. సో ఓకేనా, ఇక్కడైతే మనం ఈ విధంగా రాసాం. ఇప్పుడు ఇది కాలం, ఇది రోస్కి సరిపోయింది. బట్ మనకు కావాల్సింది ఏంటి, కాలమ్స్ కూడా కావాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఇందాక చూసిన ప్రకారం రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి కాబట్టి కాలమ్స్ని కోసం నేను ఒక ఇన్నర్ పైథాన్ లూప్, ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 to n+1. ఇక్కడ కూడా n+1 ఎందుకు రాశాను అనుకుంటే సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కాబట్టి మనం ఈ విధంగా రాసాం. సో హాలో ప్యాటర్న్కి ఎట్లా ఉంటుంది, సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి సేమ్ 1 నుంచి n+1 అనే ఇక్కడ రాయడం జరిగింది. సో ఈ ఇన్నర్ లూప్ ఎందుకు పెట్టాము అన్నది మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఇది i = 1 రో, ఇది i = 2, i = 3, i = 4, i = 5. సో ఇక్కడ మీరు 0 నుంచి అయినా తీసుకోవచ్చు. అప్పుడు మీరు ఇక్కడ 1 తీసేసి జస్ట్ n+1 అని పెట్టండి. అప్పుడు 0 నుంచి 5 వరకు వెళ్తుంది. ఇక్కడ అంటే 0 నుంచి 4 వరకు వెళ్తాయి. సో 5 రోస్ సరిపోతాయి. ఇది j = 1, ఇది j = 2, ఇది j = 3, ఇది j = 4, ఇది j = 5. ఓకే కదా. ఇక్కడ ఈ పొజిషన్లో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ రో తీసుకోండి. 1 ఎన్ని రోస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, 1 రో ఉంది. అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 1 కాలం ఉంది. ఓకే కదా, 1 రో ఉంది, 1 కాలం ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ తీసుకోండి. సెకండ్ రోకి అంటే ఇది ఒక రో, ఫస్ట్ రోకి మర్చిపోండి. సెకండ్ రోకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇది 1 కాలం, ఇది సెకండ్ కాలం, ఇది 1 కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం. ఈ విధంగా మనకి కాలమ్స్ ఉంటాయి, ఈ విధంగా మనకి రోస్ ఉంటాయి కదా. సో సెకండ్ రోకి మనకి ఎన్ని కాలమ్స్ ఫిల్ అవ్వాలి, ఇక్కడ 1 ఫిల్ అవ్వాలి, 2 ఫిల్ అవ్వాలి కదా. అండ్ థర్డ్ రోకి ఎన్ని ఫిల్ అవ్వాలి, 1 ఫిల్ అవ్వాలి, 2 ఫిల్ అవ్వాలి, 3 ఫిల్ అవ్వాలి. ఫోర్త్కి 1, 2, 3, 4 ఫిల్ అవ్వాలి. అంటే విత్ గ్యాప్స్ అయినా విత్ స్టార్స్ అయినా ఏవైనా సరే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ప్లేస్ అవ్వాలి.
కదా, అంటే ఏ నెంబర్ ఆఫ్ రోలో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఫిక్స్ అవ్వాలి. అంటే 2 అనే కాలంలో 2 అనే రోలో ఫస్ట్ కాలం మనకి స్టార్తో అవ్వాలి, సెకండ్ కాలం మళ్ళీ అవ్వాలి. అలాగే 3 అనే రోలో 1 కాలం అవ్వాలి, 2 కాలం స్పేస్తో అవ్వాలి అండ్ 3 కాలంలో స్టార్ రావాలి. సో ఎన్ని అంటే ఏ రోలో మనం ఉన్నామో ఆ రోలో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ మనకి ఫిల్ అవుతూ రావాలి. సో అందుకని సింగిల్ నెంబర్ ఆఫ్ రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి అనే రిప్రజెంటేషన్ కోసం ఈ 2 ఇన్నర్ లూప్, ఈ 1 ఇన్నర్ లూప్ అనేది రాయడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఇది అర్థమైంది మీకు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ స్టార్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ స్పేస్లు ఉన్నాయి, ఇవే కదా మనం ఫిల్ చేయాల్సింది. సో ముందు స్టార్స్ కోసం ప్యాటర్న్, నెక్స్ట్ స్పేసెస్ కోసం ప్యాటర్న్, ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఒకసారి గమనించినట్లయితే ఎక్కడ ఉన్నాయి, రో కాలం సేమ్ నెంబర్ అయిన దగ్గర మనకి ప్రతి చోట ఉన్నాయి. 1 దగ్గర 1 దగ్గర ఉంది, 2 దగ్గర 2 దగ్గర, 3 దగ్గర 3, 4 దగ్గర 4, 5 దగ్గర 5. సో సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ రో, ఆ నెంబర్ రెండు సేమ్ అయిన దగ్గర మనకి స్టార్స్ వస్తున్నాయి. అండ్ ఐ అనేది ఎన్కి ఈక్వల్ అయిపోయినప్పుడు, అంటే మ్యాక్సిమం నెంబర్కి ఈక్వల్ అయినప్పుడు అన్ని స్టార్స్ రావాలి. సో ఐ ఈక్వల్ టు మనకి ఎన్ అయినప్పుడు మనకి ఏమొస్తున్నాయి, స్టార్స్ వస్తున్నాయి. సో ఐ ఈక్వల్ టు ఎన్. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ రెండు స్పెషల్ కేసులు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ రో అండ్ ఫిఫ్త్ రో. ఎందుకు, ఫిఫ్త్ రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ రో ఫైనల్ ఉన్నాయో అన్ని నెంబర్ వచ్చేయాలి. ఫస్ట్ దాంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రో నెంబర్ ఉందో అన్నీ రావాల్సి ఉంది. మిగతా వాటిల్లో అన్నీ రెండే వస్తూ ఉంటాయి. ఓకే కదా, అందుకని మనకి స్పెషల్ కేసులు ఈ రెండు. సో ఒక స్పెషల్ కేసు రాసాం, ఎప్పుడు 5 ఉన్నప్పుడు, అంటే ఎన్ వాల్యూకి ఐ రో ఈక్వల్ అయినప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ వచ్చేయాలి, అదొక కండిషన్. ఐ జే ఈక్వల్ అయినప్పుడు మనకి అసలు స్టార్స్ అనేవి ప్రింట్ అవుతుండాలి, అది ఇంకో కండిషన్. రెండోది కాలం అనేది 1 వచ్చినప్పుడు మనకు ఓన్లీ 1 మాత్రమే స్టార్ రావాలి. సో జే ఈక్వల్ టు 1 దగ్గర ఒక స్టార్ రావాలి. అండ్ ఐ ఈక్వల్ టు జే అనే కండిషన్లో మనకి ఎక్కడెక్కడైతే నెంబర్స్ సేమ్ అవుతున్నాయో అక్కడ మనకి స్టార్స్ రావాలి. అవి ఎన్నో తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఎన్, అంటే నెంబర్ ఆఫ్ రో నెంబర్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ రెండు సేమ్ అయిన దగ్గర మనకి స్టార్స్ అనేవి రావాలి. సో ఈ క్లారిటీ అయితే ఉంది కదా. అండ్ రిమైనింగ్ ప్లేసెస్లో ఏవైతే ఇది కాదో రిమైనింగ్ ప్లేసెస్లో మనకి ఈ స్పేసెస్ అనేవి వస్తాయి. సో క్లియర్ కదా. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఈ ఇటరేషన్ లోపల మనం ఏ స్టేట్మెంట్స్ అయితే రాస్తామో అవి ఈ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ ఇటరేషన్ బట్టి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు 2 అనే నెంబర్ తీసుకుంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 1 అండ్ 2 అనేది ఐ వాల్యూస్ పాసిబుల్. అలాంటప్పుడు జే ఎన్ని పాసిబుల్, 2 అనే దానికి మళ్ళీ ఐ ఈక్వల్ టు 2 అనే దానికి మళ్ళీ ఇక్కడ 2 పాసిబుల్ ఉంటాయి కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ జరిగితే అన్ని మనకి ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ రాస్తామో అవి ఇటరేట్ అవుతూ ఉంటాయి. ఓకే కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్ అయితే రాద్దాం. అండ్ ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయడానికి ముందుగా ఒక నెంబర్ ఆఫ్ రోస్ తీసుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి. కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇక్కడ మనం ఇందాక అనుకున్నట్టుగా 2 ఫర్ లూప్స్ రాస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అండ్ ఫర్ j in range of 1, n+1. ఎందుకు ఇలా రాస్తున్నాం, రెండు సేమ్ కాబట్టి 2 n+1 రాస్తున్నాం. ఇక్కడ ఐ వాల్యూస్ పాసిబుల్ ఏంటి, ఒకవేళ n వాల్యూ కనుక నేను 5 తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని పాసిబుల్ ఉంటాయి, ఇవి 1 నుంచి 1 to 1, 2, 3, 4, 5. అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, ఇక్కడ ఐ వాల్యూ 1 అయినప్పుడు ఇక్కడ మళ్ళీ ఐ వాల్యూ 1 అయితే ఓన్లీ ఒక ఇటరేషనే ఉంటుంది కాబట్టి జే వాల్యూ 1 వస్తుంది. ఒకవేళ ఐ వాల్యూ 2 అయినప్పుడు 2 ఇటరేషన్స్ పాసిబుల్ కాబట్టి 1, 2 వస్తుంది. దేనికి, 2 సెకండ్ రోకి 2 కాలమ్స్ వస్తాయి. యాజ్ పర్ మన డయాగ్రామ్ కూడా మనకి 2 కాలంకి 2 రావాలి, అంటే 2 సెకండ్ రోకి 2 రావాలి. 2 కాలమ్స్ అనేవి మనకి కావాల్సి ఉంది ఫిల్ అవ్వడానికి. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ 1, 2 బేస్డ్ అపాన్ ఐ ఇటరేషన్ 1 to 5 అనేది మనకి ఇటరేట్ అవుతూ ఉంటాయి. ఓకే కదా. ఇప్పుడు మనకి ఏ కండిషన్స్లో స్టార్ రావాలో రాసుకుందాం. ఏ కండిషన్స్ ట్రూ అవ్వాలి అంటే, ఇఫ్ మనకి అది తెలుసు కాబట్టి ఐ == జే అయినప్పుడు ఆర్. ఇక్కడ ఆర్ ఎందుకు రాస్తున్నాము, ఏవైనా 2 స్టేట్మెంట్స్ కానీ 3 స్టేట్మెంట్స్లో కానీ మనం అవ్వాలి, ట్రూ అవ్వాలి అయినప్పుడే మనకి పర్టికులర్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆర్ కానీ ఎండ్ కానీ యూజ్ చేస్తాం, లేదా ఎక్స్ఆర్లు కానీ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఆర్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను రాయబోయే ఈ కండిషన్స్లో ఏది ట్రూ అయినప్పటికీ ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావమని అర్థం. అదే ఎండ్ రాశానంటే నేను ఇక్కడ రాసే అన్ని కండిషన్స్ అయితేనే ఆ కింద స్టేట్మెంట్స్ రన్ అవ్వమని అర్థం.
ఇప్పుడు నాకు ఏదైనా సరే వీటిల్లో అవ్వాలి కాబట్టి రాస్తున్నాను. సో ఏమేంటి ఇందాక అనుకున్నట్టు ఐజే సేమ్ అయినప్పుడు అండ్ స్పెషల్ కేసెస్ 2, ఒకటి జే కాలం 1 అయినప్పుడు, రెండోది కాలం అనేది అదే నెంబర్ ఆఫ్ రోస్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ రో ఆ పర్టికులర్ రో టోటల్ నెంబర్ ఆఫ్ రో అండ్ కాలమ్స్ అంటే n వాల్యూకి ఈక్వల్ అయినప్పుడు, అంటే I డబల్ ఈక్వల్ టు n అయినప్పుడు, ఓకే, డబుల్ ఈక్వల్ టు n అయినప్పుడు మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఏం ప్రింట్ అవ్వాలి ఇక్కడ రాసుకుంటాం, ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్ ప్రింట్ అవ్వాలి, కామా ఎండ్ ఈక్వల్ టు స్పేస్. సో ఈ స్పేస్ ఎందుకు మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒకవేళ మనం ఫర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే టాప్ టు బాటమ్ ఉంటుంది. సో మనకి స్టార్స్ అట్లా ప్రింట్ అవ్వకూడదు, రైట్ సైడ్కి జరగాలి. కాబట్టి కర్సర్ని మనం ఇలా రాస్తే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రింట్ అయిపోయాక, ఒక స్టార్ ప్రింట్ అయ్యాక కిందకి వెళ్ళిపోవద్దు, రైట్ సైడ్కి ఒక స్పేస్ జరుగు అని దీని అర్థం అనమాట. ఓకే, సో అందుకని ఎండ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ ఎల్స్, ఒకవేళ ఆ కండిషన్స్ రాకపోతే మనకి దేంతో ఫిల్ అవ్వాలి, రిమైనింగ్ దేంతో ఫిల్ అవ్వాలి, స్పేసెస్తో ఫిల్ అవ్వాలి. సో ఇందులో ఏం ఫిల్ అవ్వాలి ఇక్కడ, స్పేసెస్. సో స్పేస్ అయిపోయాక కూడా కిందకి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే రిమైనింగ్ స్టార్ ప్రింట్ అవ్వాలి కదా, స్టార్ స్పేస్ స్టార్ అలా రావాలనుకోండి. ఒక స్టార్ ప్రింటే కింద లైన్కి వెళ్ళిపోకూడదు, పక్కకు జరిగి ఇంకేమన్నా ఉందా కండిషన్ అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ స్పేస్ ప్రింట్ అవ్వాలి. స్పేస్ ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోకూడదు, మళ్ళీ ఏమైనా కండిషన్ ఉందేమో చూసి స్టార్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇది ఇప్పుడు మనకు అలా ప్రింట్ అవుతూ వెళ్తుందండి ఇక్కడికి రైట్ సైడ్కి, లెఫ్ట్ టు రైట్. ఒక పొజిషన్లో రైట్ సైడ్ నుంచి కిందకి అంటే నెక్స్ట్ లైన్కి రావాలి కదా. అంటే ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్ ప్రింట్ చేసింది, ఇప్పుడు ఈ లైన్కి రావాలా లేదా, రాకుండా ఉంటే ఇలా ప్రింట్ అయిపోతూ ఉంటాయి. సో కిందకి రావాలి కాబట్టి న్యూ లైన్ కావాలి. ఎప్పుడు కావాలి, ఎప్పుడైతే మనకు కాలం అయిపోయిందో అప్పుడు న్యూ లైన్ కావాలి. అంటే ఈ పర్టికులర్ రోలో జరిగిన ఇటరేషన్స్ ప్రకారం ఒక స్టార్ స్పేస్ స్టార్ ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి, అంటే ఆ కాలం ఫిల్ అయిపోయిన తర్వాత కిందకి రావాలి, అంటే నెక్స్ట్ లైన్కి రావాలి. అండ్ నెక్స్ట్ కేసులు చెక్ చేసుకోవాలి కదా. సో అందుకని మన కాలం అయిపోయిన ఫర్ లూప్ దగ్గర ప్రింట్ న్యూ లైన్ చేస్తాం, అంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళమని దీని అర్థం అనమాట. సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేసి చూద్దాము. n వాల్యూ అనేది మనం అనుకున్నట్టు 5 ఇద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇంటెంటేషన్ ఎర్రర్ వచ్చింది, ఇక్కడ కొంచెం రైట్ సైడ్ జరిగింది. సో ఓకే, సో ఇప్పుడు n వాల్యూ అనేది 5 ఇద్దాము. 5 ఇచ్చిన తర్వాత అవుట్పుట్ చూసినట్లయితే చూడండి యాక్యురేట్ హాలో ట్రయాంగిల్ ప్రింట్ అయింది. 5 కాదు, మనం చూసిన ఎగ్జాంపుల్ 5, కానీ మనం ఇక్కడ రాసిన కోడ్ మొత్తం యూనివర్సల్. సో నేను 10 ఇచ్చాను అనుకోండి, హాలో ట్రయాంగిల్ ప్యాటర్న్ 10 ప్రింట్ అవుద్ది. అలాగే నేను 20 ఇచ్చాను అనుకోండి, 20 హాలో ట్రయాంగిల్ ప్రింట్ అవుద్ది. ఇక్కడ మీరు ఎంతైనా ఇవ్వండి, 40 ఇచ్చినా సరే మీకు ఇంత పెద్ద హాలో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇది మొత్తం ఇదంతా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రాయాలి, మీరు యూనివర్సల్గా రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్లో చెప్పచ్చు. ఓకే, ఇంకేమైనా ఇంటర్వ్యూ గైడెన్స్ కానీ ఇంకేమైనా మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు, ఆర్ నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.